అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియోలోని దేని గురించి మనం నేర్చుకుంటున్నామంటే అబరేషన్స్ అండ్ టైప్స్ ఆఫ్ అబరేషన్స్. అబరేషన్ అంటే ఏంటి అంటే ఏదైనా మనం ఇమేజ్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఈ ఇమేజ్ అనేది డీవియేషన్ చెందినప్పుడు మనకి సైజ్ లోని, షేప్ లోని అండ్ పొజిషన్ లోని చేంజ్ అయితే వస్తుంది. ఎప్పుడైతే సైజ్, షేప్ అండ్ పొజిషన్ లో చేంజ్ వస్తుందో దాన్నే మనం ఏమంటామంటే అబరేషన్స్ అని అంటారు. జనరల్ గా ఈ అబరేషన్స్ అనేది ఎన్ని టైప్స్ అంటే 2 టైప్స్ కిందకి డివైడ్ అయ్యింది. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మోనోక్రోమాటిక్ అబరేషన్, సెకండ్ వన్ క్రోమాటిక్ అబరేషన్. మోనోక్రోమాటిక్ అబరేషన్ అంటే ఏంటి అంటే మనం ఒక ఇమేజ్ ని తీసుకున్నాం అనుకో, ఈ ఇమేజ్ కి మనము మోనో అంటే ఏంటి, సింగిల్ లైట్ ని మనం ఇన్సిడెంట్ చేయాలి. ఎప్పుడైతే మనం తీసుకున్న ఇమేజ్ కి సింగిల్ లైట్ అనేది ఇన్సిడెంట్ అనేది చేస్తామో మనకి వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో దాంట్లోని షేప్ అయితే చేంజ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే షేప్ అనేది చేంజ్ అవుతుందో దాన్ని మనము మోనోక్రోమాటిక్ అబరేషన్ అని అంటారు. ఈ మోనోక్రోమాటిక్ అబరేషన్ అనేది జనరల్ గా మనకి 5 టైప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి స్పెరికల్ అబరేషన్, కామా, డిస్టార్షన్, ఆస్టిగ్మాటిజం అండ్ కర్వేచర్ అన్నమాట. నెక్స్ట్ వన్ అబరేషన్ లో సెకండ్ టైప్ వచ్చేటప్పటికి క్రోమాటిక్ అబరేషన్. క్రోమాటిక్ అబరేషన్ అంటే ఏంటి అంటే ఇక్కడ కూడా మనం ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు మోనోక్రోమాటిక్ అబరేషన్ లైట్ కాంది అనమాట. అంటే జనరల్ గా వైట్ లైట్ ని మనం తీసుకుంటాం. వైట్ లైట్ ని ఎప్పుడైతే ఈ ఇమేజ్ కి మనం ఇన్సిడెంట్ చేస్తామో, ఇన్సిడెంట్ చేసినప్పుడు మనకి వచ్చే రిజల్ట్ లోనే ఏంటి అంటే మల్టీ కలర్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా మల్టీ కలర్స్ ఫామ్ అయితే దాన్ని మనము క్రోమాటిక్ అబరేషన్ అని అంటారు. ఈ క్రోమాటిక్ అబరేషన్స్ అనేది ఎన్ని టైప్స్ లో ఉంటుంది అంటే 2 టైప్స్ లో ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్, సెకండ్ వన్ లాటరల్ క్రోమాటిక్ అబరేషన్. దీని యొక్క ఫుల్ వీడియో మీకు కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేస్తాను, వెళ్ళి చూడండి. అక్కడ చూసిన తర్వాత మీకు వీడియో అనేది ఫుల్ గా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.